నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీటర్ల జాతీయ జెండాతో భారీ ఫిరంగి ర్యాలీ. నార్సింగ్ లో దేశకీర్తి ప్రతిష్టలు చాటి చెప్పే విధంగా బీజేపీ ర్యాలీ. పెన్షన్ హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ తో తేల్చుకుంటామన్న మందకృష్ణ. సెప్టెంబర్ 3న వికలాంగుల మహాగర్జన విజయవంతం చేయాలని పిలుపు. కాణిపాకం దేవస్థానంలో ఘనంగా సంకటహర చతుర్థి మహోత్సవం. వినాయక స్వామి వారికి విశేష పూజలు చేసిన భక్తులు. వెళ్తే భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భారతీయులంతా తిరంగా యాత్రలో పాల్గొనాలని మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు చిన్న చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ 300 మీటర్ల మువ్వన్నెల జెండా పట్టుకున్న విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపిస్తూ పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమరి గోవింద్, బీజేపీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా 300 అడుగుల జెండాతోటి 300 మీటర్ల జెండాతోటి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ కానీ జూనియర్ కాలేజీ కానీ విద్యార్థులతో మండలం ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహించి ప్రజలలో కానీ పిల్లలలో కానీ దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టి మొన్ననే మనం చూసినాం. భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రపంచ దేశాలకే వణుకు పుట్టించే విధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తోటి భారతదేశం సత్తా ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మాడి మసైపోతారనే విధంగా మనం ఆ రోజు టెర్రరిస్టుల మీద అటాక్ చేసి ఇలాంటి భారతదేశాన్ని మరి యొక్క భారతదేశ ఖ్యాతి ప్రతిష్టలు పెంచాలనేది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప సంకల్పం. మనం చూసినాం ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ముష్కరులు మన హిందువుల పైన మన దేశంలోకి చొరబడి హిందువుల పైన మరి కాల్చి అతి దారుణంగా దగ్గర నుంచి కాల్చి చంపితే మరి 24 గంటలు తిరగక ముందే ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరు పెట్టి మన మహిళల నొస్టిన బొట్టు చెడగొట్టిన ఆ దొంగన కొడుకులను మరి ఒక 15 పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో జనగామలో బీజేపీ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్రలో మండల వ్యాప్త పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, జాతీయ జెండాలతో ఈ యాత్రకు ప్రత్యేక ఆకర్షణ లభించింది. బీసీల హక్కును కాపాడడం, వారికి తగిన రిజర్వేషన్లు అందించడం బీజేపీ యొక్క ధ్యేయమని బీజేపీ నేత నరహరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మచ్చ విశ్వాస్, మండల కమిటీ నాయకులు బండారి శ్యామ్, ఇరువురాల శివకుమార్, పంగ రవి పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. అలాగే రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఇది మనకు మంచి అవకాశంగా దీన్ని భావించాలి. ముఖ్యంగా
ఏదైతే నరేంద్ర మోదీ గారి పథకాలను ప్రజలకు తీసుకువెళ్లుకుంటూ 42% ఈ దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 42% ప్రజలకు బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఏదో గారడి మాటలు చెప్తుంది. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీని హెచ్చరించేది, కోరేది ఏంటంటే 42% నిజమైన బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మేము తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి 42% నిజమైన బీసీలకు రిజర్వేషన్ ఇస్తే తప్పకుండా మా పార్లమెంట్లో మేము బిల్లును పాస్ చేయించి ఆ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లో ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి మేము తీర్మానించుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖరీదైన గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి 13.3 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద 40 కోట్ల రూపాయల విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించిందని విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలను శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. మంతరిలో నడి రోడ్డుపై అడ్వకేట్ వామన్ రావు దంపతులు హత్యకు గురైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. గవర్నమెంట్ కాదు, మేము ఒక ప్రజాస్వామికంగా దానిపైన విచారణ జరిపి ఆ విచారణకు సంబంధించిన ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో అది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు పోతాం. ఏదో అరెస్ట్ చేయాలి, 2 అరెస్ట్ చేయాలా, ఇద్దరిని అరెస్ట్ చేయాలా అని ఉంటే సంవత్సరంన్నర ఎందుకండి? సంవత్సరంన్నర అవసరమా? ప్రజాస్వామికమైన వ్యవస్థలో ముందుకు నడవాలి. ఈ వ్యవస్థలు నమ్ముతాం మేము, ఆ వ్యవస్థల ముందుకు ఆ విధంగా ముందుకెళ్తాం. వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించడంతో అసహనానికి గురైన ఒక యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన నందకుమార్ అనే యువకుడు గత కొన్ని నెలలుగా తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని తమ పేరు మీద విరాసత్ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదంటూ ఆర్ఐ తమని కార్యాలయంలో నుంచి బయటకు గెంటి వేస్తున్నట్లు తెలిపారు. భూమిని విరాసత్ చేయకుండా తమకు ఇబ్బందులను గురిచేస్తున్నట్లు ఎన్నిసార్లు వచ్చినా అడగడన చేయకపోవడంతో మనస్తాపానికి గురైన నందకుమార్ తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నానికి యత్నించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సముదాయించారు. నాకు కావాలనే ఇస్తలేరు, జడ్జిమెంట్ వచ్చి ఇక దాటానికి ఉన్నది ఇడువన్నా నేను వస్తేనే అవుతుంది. మా చెవుల మీద వాళ్ళకి చేసుకోమని చెప్పు. మనం 6 నెలల నుంచి తిరుగుతున్నానా ఇడువన్నా ఉండని చెయ్యండి. ఎందుకు నాకు జడ్జిమెంట్ వచ్చింది చేస్తలేరు. వద్దనా ఉండని వద్దనా నాకు కావాలనే ఇస్తలేరు, జడ్జిమెంట్ వచ్చి ఇక దాటానికి ఇక్కడిస్తారన్నా ఉన్నది ఇడువన్నా నేను వస్తేనే అవుతుంది. మా చెవుల మీద వాళ్ళకి చేసుకోమని చెప్పు. మనం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏజీ బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న రిత్విక్ రాజ్ సూసైడ్ కు పాల్పడ్డాడు. అతడు కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో కాలేజ్ నిబంధనల ప్రకారం 6 నెలల పాటు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న రిత్విక్ రాజ్ తీవ్ర మనస్తాపానికి గురై హాస్టల్లోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
పార్టీ మేనిఫెస్టో ఆధారంగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇచ్చిన పెన్షన్ హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడు తేల్చుకుంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వికలాంగుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నప్పటికీ పెన్షన్లు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీల ప్రకారం పాలకపక్షం పెన్షన్లు పెంచాల్సి ఉండగా పెంచడం లేదని, ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెన్షన్లు తీసుకునే పేదలకు శాపంగా మారిందన్నారు. హైదరాబాద్ సభ జరగబోతుంది. మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు హైదరాబాద్ లో 2 మాటలు చెప్తున్నాను. పెన్షన్ 20 నెలలుగా పెంచలేదని రుజువు అవుతాను. పెన్షన్ పెంచమని కేసీఆర్ అడగట్లేదని కూడా రుజువు అవుతాను. ఇట్లాంటి సమయంలో మీ అన్నగా చెప్తున్నాను నేను. ఇప్పటికే ఒక్కొక్కరు 40,000 నష్టపోయాను. నెలకు 2,000 మనం నష్టపోయినట్టే కదా. 20 నెలలుగా ఒక్కొక్కరు 40,000 నష్టపోయినాం కదా. ఇప్పుడు ఆయన పెంచుతారనే గ్యారంటీ లేదు కదా. ఈయన అడుగుతాడని పెన్షన్ మీదనే ఆధారపడి బతికే వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను, ఇతర పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే బతికే ప్రజలందరినీ నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదు. దాదాపు 50 లక్షల మందికి పైగా ఉండబడే పేద వర్గాల పెన్షన్దారులని నమ్మించి ఓట్లేంచుకొని గద్దెనెక్కాడు. ఆ గద్దెనెక్కిన తర్వాత 20 నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం, పెన్షన్ పెంచమని ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా అడగకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న విచిత్రమైన పరిస్థితి. పెంచాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం పెంచదు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ప్రశ్నించదు. పేద వర్గాల బతుకులు, వాళ్ళ పెన్షన్లను వీళ్ళు గాలికి వదిలేశారు. వీళ్ళు అసంఘటితంగా ఉన్నారు, వీళ్ళు 50 లక్షల మంది ఉన్నా వీళ్ళు అసంఘటితంగా ఉన్నారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేయరని చెప్పి పాలక ప్రతిపక్షాలు భావిస్తారు. అసంఘటితంగా ఉన్న ఆ ప్రజల్ని, ఆ పెన్షన్ మీద ఆధారపడ్డ ప్రజల్ని సంఘటితం చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో గతంలో మేము ఉద్యమం చేసినట్టుగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడు తీర్చుకోవడానికే ఈ పోరాటాన్ని మొదలుపెట్టాం. సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా పెన్షన్ పెంచి తీరాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఏలూరు రవాణా శాఖ అధికారి షేక్ షబ్నం తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం నుంచి జీవో వచ్చిందన్నారు. దీని ప్రకారం మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫ్రీ ట్రావెల్ పథకం ఉందో అది మనకి ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. దాంట్లో భాగంగానే ఆర్టీసీ తరఫున మేమందరం సమాయత్తం సన్నద్ధమయ్యాము. ఏలూరు జిల్లా పరిధిలో మనకి ఏదైతే 3 డిపోలు ఉన్నాయో, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఈ 3 డిపోల నుంచి కూడా బస్సులు అలాగే సిబ్బంది కూడా సంసిద్ధంగా ఉన్నాము. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న జీవో విడుదలయ్యిందండి. దాంట్లో భాగంగా జీవోలో మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి 5 ప్రొడక్ట్స్ కి మహిళలకి ఉచితం వర్తిస్తుంది. అవి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో ఉంటాయి. మన జిల్లాకు సంబంధించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళలకి మనం ఉచితంగా ఇస్తున్నామండి. దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ అయి ఉండాలి, అలాగే ప్రభుత్వం వారు జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రయాణిస్తే వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది. మన జిల్లా పరిధిలో మనకి మొత్తం 309 బస్సులు ఉన్నాయి. దాంట్లో భాగంగా 177 బస్సెస్ కి మనకి మహిళలకు ఉచితంగా ఇవ్వచ్చు. వీటిలో 162 బస్సులు పల్లె వెలుగులు, 15 బస్సులు ఎక్స్ప్రెస్లు అండి. ఈ 177 బస్సులకి మనకు ఇంచుమించు మనకి 57% మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం మనం. సో దీంట్లో మనకి 3 డిపోల పరిధిలో కూడా 68 రూట్లు ఉచిత ప్రయాణానికి కవర్ అవుతున్నాయి. 3 డిపోల పరిధిలో విడివిడిగా ఉన్నాయి. టోటల్ గా కలుపుకుంటే గనక 63 రూట్లు మహిళలకి మనం ఇస్తున్నామండి. దీంట్లో భాగంగా మనం ఏదైతే టిమ్స్ లో టికెట్స్ ఇస్తామో వారికి 0 టికెట్ ఇవ్వబడుతుంది. ఆ 0 టికెట్ ఇవ్వడానికి
గుంటూరు ఎన్సీసీ క్యాంటీన్ లో మాజీ సైనికుల కోసం సౌకర్యాలు పెంచాలని మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు డిమాండ్ చేశారు. గుంటూరు ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కల్నల్ దూబేకి సైనికుల కుటుంబాల తన గలాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఎంఎస్ఎస్ కి చెందిన మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. एम्प्लॉइंग जो है के अंदर उसका रिक्रूटमेंट है, उसका अभी मुझे नहीं पता इसके पहले कैसे, लेकिन मैं कैसे करूँगा आपको ये बता और सुना नहीं देता आगे आ जाइए पर उसको लेकर आगे आ जाइए, चेयर लेकर आगे आ जाइए, आगे आ जाइए, आगे आ जाइए, चेयर लेकर आगे आ जाइए, मेरे टाइम पे जो भी एनरोलमेंट होगा वो एसओपी के हिसाब से होगा। उसमें ये नहीं कि मैं चलते चलते किसी को बोल दूँ कि यहाँ पे आ जाओ और वो आ गया और मैंने किसी को बोला इसको निकाल दो तो निकाल, ऐसे नहीं होगा। उसके अंदर जो प्रोसीजर लगा रखा है भाई ये बोर्ड ऑफिसर होगा, बोर्ड ऑफिसर सेलेक्ट करेगा, उसको सिलेक्शन का ये क्राइटेरिया होगा, उसके हिसाब से आप सेलेक्ट करेंगे। उसमें मेरा कोई रोल नहीं, ठीक है, मेरा मतलब किसी का भी कोई रोल नहीं। यहाँ पे लोग जो बैठे उनका कोई रोल नहीं। నిరుద్యోగ వృత్తి కావాలనుకున్నా మీ చదువు అయిపోయిన తర్వాత సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి విలువలు కావాలనుకున్న ఏఎస్ఎఫ్ అన్నటువంటి విద్యా సంస్థ ఆనాడు ఏర్పాటై అనేక పోరాటాల ద్వారా అనేకమైనటువంటి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి సంఘం మరి ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలోని ఏఐఎస్ఎఫ్ ద్వారా అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు ఎత్తిపించినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే మన ఏఐఎస్ఎఫ్. స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగం నిలిచింది, బ్రిటిష్ వాళ్ళు తరుము కొట్టింది. ఈ రోజు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు అర్ధాకలతో అలంటిస్తున్నారంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన సంఘం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడే సంఘం ఏదైనా ఉందంటే ఏఐఎస్ఎఫ్. మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ముందుగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి సంఘీభావంగా రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీ అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రైతుకు కష్టం కలగకుండా చూసే విధంగా 20,000 రూపాయలు అందజేసే కార్యక్రమం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేసుకునే విధంగా 10 లక్షల రూపాయల విలువ గల డ్రోన్ 2 లక్షలకే అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మీరేమనుకుంటారు అంతకు ఫ్రీ బస్ ఇచ్చేయచ్చు కదా, ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి. మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి, మీ కన్వీనియంట్ ఆలోచన చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి, బస్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పారు, గత 30 సంవత్సరాల నుంచి ఉప్పరాపల్ నుంచి వెంకటాపురం వెళ్ళే రోడ్ లేదు. ఆ రోడ్డు నేను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు. చాలా సందర్భాల్లో మనం పెట్టడానికి ట్రై చేశాం, మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసాం, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో, అమ్మ డెఫినెట్ గా బాధ్యత పెరిగింది.
ఈ రోజు ఈ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, ఈ రోజు లేడీస్ కి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరికీ కూడా ఆ రోజు నేను మాట ఇచ్చా, ఉపాధి కల్పించాలి. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ చాలా మంది వాళ్ళు ఇళ్లలో ఉండిపోయి ఖాళీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు లేకుండా ఉండే పరిస్థితి కనిపించింది. దీనికి ప్రత్యామ్నాయంగానే ఈ రోజు మన నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ ఈ రోజు అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం కానీ, ఆసంపట్టలని ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం కానీ, రాబోయే కాలంలో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా ఉపాధి కల్పించడానికి ఒక టాయ్స్ ఫ్యాక్టరీయా లేకపోతే ఒక సంబంధించి ఒక డిజైనర్ ఫ్యాక్టరీ ఏదైతే తీసుకురావడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు మేము ముందుకు నడిపిస్తున్నాం. నాకు ఒక 4 నెలల నుంచి 5 నెలల టైం ఇవ్వండి. డెఫినెట్ గా మన నియోజకవర్గంలో ఆడవాళ్ళు ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక ఉపాధి బయటికి వెళ్ళి ఏదో ఒక రకంగా నెలకు 10,000 15,000 సంపాదించుకునేటట్టుగా ఏర్పాటు చేయడానికి నేనైతే ముందుకు. కోనసీమ జిల్లా రాజోలు డిపో పరిధిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు మాత్రమే స్త్రీ శక్తి పథకాన్ని అందుబాటులో ఉన్నట్లు డిపో మేనేజర్ పి ధనమ్మ తెలిపారు. ఉచిత బస్సులో ప్రయాణించే వారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏదో ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెకానిజం ఫెయిల్యూర్ లేకుండా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి తగు మార్గదర్శకాలు జారీ చేయాల్సినట్లు డిఎం తెలిపారు. సీసీ కెమెరాస్ ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదండి, చేస్తారు. అంటే మొత్తం స్టేట్ అంతా ఒక్కసారి సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ అయిపోతాయి. అంటే అవి డిస్ప్యూట్స్ అయ్యి ఏమీ జరుపుకోకుండా అట్లా సేఫ్టీ కోసం. లేడీస్ కు అంటే స్పెషల్ సీట్స్ అవన్నీ కూడా మేము 3+2 సీట్స్ ని 2 కింద కన్వర్ట్ చేసి వైడన్ చేయడం, ఎక్కువ మంది నిల్చునేందుకు వీలుగా. అండ్ టైర్స్ అన్ని తీసేసి వరకు బస్సు మధ్యలో ఎక్కడో దగ్గర వేసేసేవారండి. అది 2-3 సీట్స్ ప్లేస్ ఆక్యుపై చేసేది. ఆ టైర్స్ అన్ని తీసేసి కండక్టర్ సీట్ ఇటువైపు పక్కన దాన్ని నుంచో పెడుతున్నాం. దానివల్ల కూడా ప్లేస్ కలిసి వస్తుంది. అంటే ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కువ మంది ట్రావెల్ చేసే విధంగా మేము ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. మళ్ళీ ముఖ్యంగా ఆగస్టు 15/8 నుంచి గవర్నమెంట్ వారు స్త్రీ శక్తి పథకం ద్వారా లేడీస్ అందరికీ, పిల్లలు మరియు లేడీస్ అందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే స్కీమ్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు. దాని మీద మాకు కూడా గైడ్ లైన్స్ రావడం జరిగింది. రాజోలు డిపోలో 53 షెడ్యూల్స్ 53 బస్సులు ప్రజెంట్ నడుస్తున్నాయండి. దాంట్లో 57% ఆఫ్ బస్సెస్ పల్లె వెలుగు అండ్ అల్ట్రా పల్లె వెలుగు. గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఇచ్చారో అది పల్లె వెలుగు అండ్ అల్ట్రా పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ కి యూటిలైజ్ అవుతుంది. రాజోలో ఎక్స్ప్రెస్ బస్సెస్ లేవు కాబట్టి పల్లె వెలుగు అండ్ అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్ ఉన్నాయి. 57% ఆఫ్ బస్సెస్ అంటే 30 బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి. ఈ అన్ని బస్సుల్లో కూడా లేడీస్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. మాకు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం స్టేట్ అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఎనీ కార్డు అది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిందే ఉండాలి. అంటే తెలంగాణ అట్లా వేరే స్టేట్ కాకుండా అది ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఇంకొకటి ఏదైనా ఎనీ ఐడెంటిటీ కార్డు బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అయి ఉంటే చాలు. ఇంకా అది ఒక్కటే చూపిస్తే చాలండి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా వేరే కార్డ్స్ కానీ వేరే ఏమి పాస్లు అట్లా తీసుకునే అవసరం ఏమీ లేదు. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ కి దాన్ని సబ్మిట్ చేసినట్లయితే ఆయన ఒక టికెట్ ఇస్తారు. దాని మీద ఫ్రీ అమౌంట్ పడుతుంది, 120-130 అట్లా అమౌంట్ పడుతుంది. కానీ చెల్లించాల్సిన అమౌంట్ దగ్గర 0 వస్తుందండి. అంటే ఎలాంటి అమౌంట్ చెల్లించక్కర్లేదు. ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా సరే ఫ్రీ. అంటే దీనిలో మళ్ళీ వైట్ రేషన్ కార్డు అట్లా ఏం లేదు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూ దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రద్ధా భక్తులతో హాజరైన భక్తులు తమ జీవితంలోని సంకటాలను వినాయకుని ఆశీస్సులతో తొలగించుకోవాలనే సంకల్పంతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలోని శంకరాచార్య మఠంలో వేద పండితుల ఆధ్వర్యంలో సామూహికంగా ఈ పూజలు నిర్వహించబడ్డాయి. ప్రతి మాసం సంకటహర చతుర్థి నాడు ఆలయ ఈవో పెంచల కిషోర్ మార్గదర్శనంలో పూజలకు కావలసిన సామాగ్రిని ఉచితంగా భక్తులకు అందిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూసుకోండి.
కష్టాన్ని గుర్తించి చదివిన వాళ్లే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రాం ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ యాంటీ ర్యాగింగ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సమిష్టి కృషితో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ విలువలను కాపాడదామని వీసీ అధ్యాపకులకు విద్యార్థులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. Adikavi Nannaya University stands as a beacon of knowledge, unity and respect, and it is our collective duty to uphold these values. The gravity of ragging, it is a crime, but not a tradition. Ragging is not a rite of passage. It is a punishable offence under the Indian law and UGC. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు యాంటీ ర్యాగింగ్ వీక్ అనే సందర్భంలో ఏర్పాటు చేసిన మీటింగ్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు రిక్వెస్ట్ చేసిన దాని మీదకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ అలాగే బిల్డింగ్స్ ఇక్కడున్న ఫెసిలిటీస్ స్టూడెంట్స్ అందరినీ చూసిన మీదుగా చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లాంటి మంచి వాతావరణంలో వీళ్ళందరూ చదువుకోవడం కూడా వీళ్ళందరి అదృష్టం. అలాగే యాంటీ ర్యాగింగ్ అనేది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఆ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరితో ఈ టైంని నేను స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18వ తారీఖు వరకు ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇన్స్పైర్ అన్నది ఒక ప్రోగ్రామ్. ఇన్స్పైర్ అంటే పిల్లలు ఇక్కడ యంగ్ మైండ్స్, చిన్న పిల్లలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వరద ప్రాంతాలను ఎమ్మెల్యే పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, చాలా కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడం వల్ల అనేక ఇళ్లలోకి నీరు చేరి ప్రజల ఆహార ధాన్యాలు తడిసిపోయాయన్నారు. దీని ద్వారా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారన్నారు. కాబట్టి ఈ నెలంతా వర్షాలున్నాయి కాబట్టి ఏ సమయంలోనైనా మళ్లీ వర్షాలు రావచ్చు కాబట్టి మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా అన్ని కాలువలను జేసీబీలతో పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. బోయగిరి సంబంధించినటువంటి ఈ ఇళ్లన్నీ కూడా చూసాం. చాలా ఇళ్లల్లో కాలువలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ఇళ్లలోకి పోతా ఉన్నాయి. పాత ఇళ్ళన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. పైనుంచి కింద పడిపోయి కొన్ని ఒక ఇంట్లో అయితే ఇంట్లో నుంచి నీళ్లు తోడేస్తూ ఉంటే కూడా ఊటలాగా వస్తానే ఉంది. ఇంకా ఆ ఇల్లుని అట్లా వదిలిపెట్టారు. ఇల్లు వదిలి పారిపోయినారు. ఇక్కడ పడుకుంటే రాత్రి ఏమైనా మీద పడితే ఏం జరుగుతుందనే పారిపోయినారు. ఇళ్ళలో ఉన్న సామాన్లు కానీ కనీసం బియ్యం కానీ మొత్తం తడిచిపోయి ఇబ్బందిగా ఉంది. దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తాను. ఈ రోజు నుంచి ఒక 10 మందిని ప్రత్యేకంగా ఇక్కడ పెట్టి ఆ కాలువలన్నింటినీ ఫస్ట్ క్లియర్ చేయించి నీళ్లు కొండ మీద నుంచి వచ్చే నీళ్లు ఇట్లా ఫ్లో అయ్యే ఈ ప్రమాదం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ నీళ్ళని ఫ్రీగా కిందకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయమని ఈరోజు మున్సిపల్ అధికారులు చెప్పాం. మీరు చూస్తూ ఉన్నారు, ఇది మెయిన్ డ్రైన్. ఇది ఆ మెయిన్ డ్రైన్లోకి వెళ్ళి అటు నుంచి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఏమవుతుందంటే ఇది సుమారుగా 6 అడుగులు 7 అడుగులు ఉన్నప్పటికి కూడా దీంట్లో సిల్ట్ ఉంది అని చెప్తా ఉన్నారు. దీన్ని వెంటనే జేసీబీలు పెట్టి క్లియర్ చేయమని చెప్పాం. ఇమీడియట్ రిలీఫ్ అంటే ఇక్కడ మున్సిపల్ అధికారులందరూ కూడా లేదా మేస్త్రీలందరూ కూడా ఇక్కడ చూసేటువంటి
ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్నారు. మేము ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం. ఆదోనిలో సుమారుగా 15 ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చిన్న వర్షం పడినా నీళ్లు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసే ప్రమాదం కనిపిస్తా ఉంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్. మరి